నెల్లూరు నగరంలోని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో బ్రహ్మశ్రీ రావు బహదూర్ గానాల రామ్మూర్తి ఆచారి 89వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఖాజానా వెంకటశేషయ్య ఆచారి ఆధ్వర్యంలో సభ్యులు రామ్మూర్తి ఆచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటశేషయ్య ఆచారి మాట్లాడుతూ శ్రీ గానాల రామ్మూర్తి ఆచారి 1931లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్సీగా పనిచేశారని గుర్తు చేశారు. ఆనాడు విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్నో పోరాటాలు చేసిన మహానుభావుడు రామ్మూర్తి ఆచారి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో శ్రీ రాహబోదూర్ శ్రీ గానాల రామ్మూర్తి ఆచార్య గారి వర్ధంతి 89వ వర్ధంతి సందర్భంగా మన జిల్లా కార్యాలయంలో వారికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ గానాల రామ్మూర్తి ఆచార్య గారు మన విశ్వబ్రాహ్మణ శ్రేయస్సు కోసం వారు జాతిలో వెనకబడి ఉన్నారు ఆర్థికంగాని 1931లో ఆయన ఎమ్మెల్సీగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి. వారు 1897లో గుంటూరు జిల్లాలో జన్మించి 1937లో నిర్వీర్యం చెందినటువంటి వ్యక్తి. వారి హయాంలోనే మన విశ్వబ్రాహ్మణ శ్రేయస్సు కోసం అనేక మార్లు ప్రభుత్వాలతో చర్చలు జరిపి అప్పటి అసెంబ్లీలో విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు, వారిని ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో మన విశ్వబ్రాహ్మణులు, ఎందుకంటే ఏనాడు ప్రభుత్వ పథకాలు అందనటువంటి ఆ రోజుల్లో బీసీబీలో చేర్పించి మన కులాన్ని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని ఆ రోజు నుంచి కూడా బీసీ కోటాలో ఉద్యోగాలు అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి, ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలన్నీ కూడా మనకు వస్తున్నాయంటే శ్రీ గానాల రామ్మూర్తి చలవల్లే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. వారిని ప్రతి సంవత్సరం కూడా జయంతి కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని కూడా మా జిల్లా కార్యక్రమ ఆఫీసులో అనేక సంవత్సరాల నుంచి కూడా మనం జరుపుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో ఎందుకంటే మన విశ్వబ్రాహ్మణుల కోసం పోరాడేటటువంటి వ్యక్తి, ప్రభుత్వాలతో పోరాడి మనల్ని బీసీ కోటాలో చేర్పించిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా కూడా మన స్వాతంత్రం వచ్చి ఇంకా కూడా మన జాతి వెనకబడి ఉంది. ఎందువల్లంటే ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు 20 లక్షలు కలిగినటువంటి సామాజిక వర్గంగా ఉంటే ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీలు కానీ మనల్ని కేవలం 2.5 లక్ష 3 లక్షల లోపు మాత్రమే చూపిస్తున్నారు అధికారికంగా. ఎందువల్లంటే 20 లక్షల జనసాంద్రత సామాజిక వర్గాన్ని ఒక నిధుల కేటాయింపు కానీ, ఒక కార్పొరేషన్లో రావాల్సినటువంటి నిధులు కానీ, అలాగే హక్కులు కానీ అనేకమైనవి కూడా మనకు ఈ రోజు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక సార్లు కలెక్టర్లకైతేమి, మినిస్టర్లకైతేమి, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రంగరాజని మిశ్రా ఒక కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. ఎందువల్లంటే 20 లక్షల జనాభాని 2 లక్షలు చూపించడం చాలా దారుణంగా ఉంది, దాన్ని మార్పు చేయాలా. అదేవిధంగా ఆనాడు గానాల రామ్మూర్తి గారు మన జాతి కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈ రోజు కూడా మనం పోరాటం చేసే ఆవశ్యకత మన మీద ఎంతైనా ఉంది. ఎందువల్లంటే కనీసం 20 రెట్లు తేడాగా చూపిస్తున్నటువంటి అధికార యంత్రాంగం మనల్ని ఖచ్చితంగా కూడా దీంట్లో వాళ్ళ మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో పంచదాయక వృత్తులని విడివిడిగా చూపించి వడ్రంగి ఒక కులం, సొన్నకారు ఒక కులం, కంచర ఒక కులం, శిల్పి ఒక కులం, కంచర ఒక కులం అని ఈ విధంగా 5 కులాలుగా చూపించి విశ్వబ్రాహ్మణ కులానికి పంచదాయక వృత్తులు ఉంటే ఈ పంచదాయక వృత్తుల్ని కలిపి విడివిడిగా చూపిస్తూ కేవలం 2 లక్షలు మాత్రమే చూపిస్తున్నారు. అధికారికంగా మరి 2 లక్షలు చూపిస్తున్నారు. కావున మనం అనేక రావాల్సినటువంటి హక్కులను కోల్పోతున్నాం, ప్రభుత్వం ద్వారా రావాల్సిన హక్కులు. ఎందుకంటే ఈరోజు మాకు 20 లక్షల మంది ఉన్నారు, 25 లక్షల మంది ఉన్నారని మన సంఘ పెద్దలంతా కూడా రాష్ట్రం అంతటా మనం గొంతు దించుకొని అరిచినా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాను పోయింది లేదు. కావున మన పంచదాయక వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణి కూడా మనం జనగణన చేసి, కుల గణన చేసి విశ్వబ్రాహ్మణ జనసాంద్రతపై మనం అంతా కూడా పోరాటం చేసి మన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అయితేనేమి, అదేవిధంగా మినిస్టర్ ద్వారా అయితేనేమి, బీసీ కార్పొరేషన్ ద్వారా అయితేమి, కలెక్టర్ ద్వారా అయితేమి, ఈనాడు వచ్చినటువంటి రంగరాజని మిశ్రా కమిషన్ ద్వారా అయితేనేమి, ఏ ద్వారా అయినా కూడా విశ్వబ్రాహ్మణులకు న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున రాష్ట్రమంతటా కూడా
ఈ మా వినతి పత్రాలు ఇచ్చి ఖచ్చితంగా కూడా మేము ధర్నాలు చేసి ప్రభుత్వంతో గట్టిగా వాదన చేసి మా జనసాంద్రతని మేము కాపాడుకోవాలా, మా హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కాజన వెంకటశేషయ్య, జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.